ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది భగవంతుని రహస్యం. ఇది శివశక్తుల కలయిక స్థలం. ఇది శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రం. అండ్ నల్లమల్ల కొండల మధ్య కృష్ణానది తీరంలో ఉన్న ఈ దేవాలయం భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, అలాగే 18 శక్తిపీఠాల్లో కూడా ఒకటి. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబికగా పూజింపబడతారు. శివ శక్తులు అండ్ ప్రపంచంలోనే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తాయి అన్నమాట. పురాణాల కథ ప్రకారం ఒకసారి గణేశుడు మరియు కార్తికేయుడి మధ్య ఒక వివాదం జరిగింది. అండ్ ఏంటంటే అది ముందుగా ఎవరు వివాహం చేసుకుంటారు అని దాని గురించి వారి తల్లిదండ్రులు ఇలా చెప్పారు. అండ్ ప్రపంచాన్ని ముందుగా చుట్టూ వచ్చిన వారు ముందుగా పెళ్లి చేసుకోండి అని చెప్పారు. అండ్ వెంటనే కార్తికేయుడు బయలుదేరాడు. గణేశుడు మాత్రం వారి తల్లిదండ్రుల చుట్టూ 3 చుట్లు తిరిగాడు. 3 చుట్లు తిరిగి ఇలా అని చెప్పాడు. అండ్ ఏంటంటే అది మీరే నా ప్రపంచం అనేసి ఇలా అన్నాడు అనమాట. అలా చెప్పి గణేశుడు విజయం సాధించాడు. కానీ కార్తికేయుడు మాత్రం దూరం అయ్యాడు. అండ్ అప్పుడే తల్లిదండ్రులు వారిని ఓదార్చడానికి కొండల వైపుగా వచ్చారు. అండ్ ఆ టైంలోనే వారు రూపాంతరం చెందారనమాట. శివుడు అర్జునగా, పార్వతి మాలికగా అండ్ రూపాంతరం చెందారనమాట అప్పుడు. అండ్ అప్పుడే అనమాట మల్లికార్జున అనేసి పేరు వచ్చింది. ఈ ఆలయం కేవలం భక్తి స్థలం కాదు, ఇది ఒక శక్తి కేంద్రం. అంటే ఇక్కడ భ్రమరాంబ అమ్మవారు భ్రమ రూపంలో అంటే తేనెటీగ రూపంలో ఉన్నారని నమ్మకం ఉంది. ఆమె శివుని లింగాకారం చుట్టూ తిరుగుతూ ఆయనను రక్షిస్తారనేసి చెబుతారు. ఇది కేవలం పౌరాణిక కథ కాదు. అంటే ఆ ఆలయంలో ఇప్పటికీ కూడా ఒక గొబగొబ అనే శబ్దం చాలా మంది భక్తులు విన్నారనేసి చెప్తారు. ఆ శబ్దాన్ని అమ్మవారి ఆత్మీయ చలనంగా నమ్ముతారు. ఇంకా అలాగే ఈ దేవాలయం కింద అనేక గుహలు, అనేక రహస్య మార్గాలు ఉన్నాయనేసి చెబుతున్నారు. పాతకాలంలో ఆ గుహలో ఋషులు నివసించేవారనేసి కథలు ఉన్నాయి. కొన్ని మార్గాలు నేటికి మూసివేయబడ్డాయి. ఎవరైనా మార్గాన్ని తెరిచినా మళ్ళీ వెంటనే మూసుకుపోతున్నాయి అని అంటారు. అండ్ అలాగే ఈ ఆలయంలో కూడా మహారాజుల పాదముద్రలు కూడా ఉన్నాయి. కాకతీయులు, విజయనగర రాజులు, చాళుక్యాలు అండ్ వీళ్ళందరూ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారనమాట. ఇంత బలమైన నిర్మాణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? శిల్పకళలో దాగిన ఆధ్యాత్మిక కోడ్లు కూడా ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు ఒక మిస్టరీగానే మిగిలింది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఒక శాంతిని, ఒక ఆత్మానుభూతిని అనుభవిస్తారు. ఇది ఒక భ్రమ కాదు, ఈ స్థలం లోపల ఉన్న ఒక శక్తి నిజంగానే మనసుని మార్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తారు అండ్ మన కోరికలు మెల్లగా నెరవేరుతాయని, కానీ అది శివుడి ఆశీర్వాదంతో ఇది తప్పదు. అలాగే శ్రీశైలంలో ఈ ఆలయం భక్తికి, శక్తికి మరియు మర్మానికి ఒక చిహ్నం. అలాగే ఇక్కడ శివుడు కూడా లింగంగా కాదు, జీవన శక్తిగా ఉన్నాడు. అండ్ అలాగే అమ్మవారు భ్రమరాంబ కేవలం దేవత కాదు, రక్షకురాలు. ఇది శక్తి స్థలం, ఇది రహస్య స్థలం, ఇది శ్రీశైలం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో అండ్ ఏ దేవాలయం గురించి చేయాలో కామెంట్ చేయండి. అండ్ మీ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అంటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై.